భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అంటే మనకంత బాగా తెలుసు. తెలుగునాటే కాదు, భారతదేశం, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని గురించే మనం తలుస్తూ ఉంటాం. మహిమాన్వితమైనటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరంలో అడుగుడుతున్నాం. ప్రత్యేకించి ఈ క్రోధినామ సంవత్సరం ముగిసిపోయి అతి త్వరలో మళ్ళీ ఉగాది పర్వదినానికి విశ్వావసు నామ సంవత్సరం కూడా రాబోతుంది. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి ఈ 2025వ సంవత్సరంలో ఏవైనా సంఘటనలు జరగబోతున్నాయా? గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం అవుతూ ఉన్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి అంశాలని నిరూపించాం. జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం. జరగబోయేటువంటి అంశాల గురించి కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి 2025 2025 ఈ మొత్తాన్ని కలిపితే వచ్చేటువంటి సంఖ్య 9. ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 9 విశేషవంతమైనటువంటి అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి అంకె. ఈ 9ని మనం అంగారకుడు అని చెబుతూ ఉంటాం. అంగారకుడు అంటే కుజుడు. అంగారకుడికి ఆధిపత్యం ఉన్నటువంటి 2025 అంటే ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఆధిపత్యం ఉన్నటువంటి ఈ సంవత్సరంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని క్రోడీకరించి చూస్తే ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానమైనటువంటిది మంత్రయుగమే పోవు యంత్రయుగమే వచ్చు, తంత్రములుగా మానవులు బ్రతికేరయ్య, సూర్యుని శక్తితో సర్వంభు నడిచేటి రోజులే వచ్చేను తెలియండయ్యా. మనందరికీ తెలుసు, మంత్రయుగం పోయింది, ఇది తంత్రయుగం. ప్రతి విషయానికి కూడా మనం యంత్రాల మీదే మనం ఆధారపడుతూ ఉన్నాం. 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలో మనం నడుస్తూ ఉన్నాం. ఆనాటి వేదకాలం నాటి పరిస్థితుల్ని సనాతనమైనటువంటి ధర్మంలో ధార్మికంగా జీవనం సాగించేటువంటి మన జీవన మనుగడలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అసలు యంత్రం లేకపోతే మనం ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితికి వచ్చాం. ఉదాహరణకి వంట చేసుకోవడానికి అవసరమైనటువంటి వస్తువుల్ని, దినుసుల్ని దంచుకోవడానికి రోకళ్ళను ఉపయోగించుకునేవాళ్ళం. కానీ వాటి స్థానంలో మిక్సర్లు, గ్రైండర్లు వచ్చాయి. ఇవి లేకపోతే వంటింట్లో పని జరగదు. మనం అనునిత్యం ధరించేటువంటి దుస్తుల్ని కూడా చక్కగా మనం ఏ నదీ ప్రాంగణానికో, నదీ తీరానికో, కాలువల దగ్గరకో వెళ్ళి శుభ్రం చేసుకునేవాళ్ళం, బట్టను ఉతుక్కునేవాళ్ళం. కానీ ఈనాడు ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్లు వచ్చాయి. ఇలా ప్రతి పనిలో కూడా యంత్రాలతోనే మనకు ప్రధానమైనటువంటి ఇది ఉంటుంది. సుఖమయమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడ్డాం. యంత్రము లేకపోతే మనిషి జీవితం వ్యర్థం అన్నటువంటి విధంగా మన సౌకర్యాల కోసం యంత్రాల మీదే ఆధారపడుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఏం జరుగుతుందని గురుదేవులు చెప్పారంటే, సూర్యుని శక్తితో సర్వంభు నడిచేటి రోజులే వచ్చేను తెలియండయ్యా. సూర్యభగవానుడి యొక్క శక్తితో విశ్వ మానవాళికే కాదు, 84 లక్షల చరాచర జీవకోటి మొత్తం కూడా ఆ సూర్యుడి యొక్క తేజస్సులో ఉన్నటువంటి శక్తిని అనుసరించి ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ వల్ల అందరికీ కూడా ఆహారం అందుతూ ఉంటుంది. కానీ ఈ 2025 సంవత్సరం తర్వాత ఇక జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? సూర్యుని శక్తితోనే
అన్నీ నడిచేటువంటి వింతైన సంఘటనలు కొన్ని జరుగుతాయి. అంటే దీని అర్థం సోలార్ పవర్ యొక్క వినియోగం పెరగబోతోంది. ఇప్పటి వరకు విద్యుత్తోనే అన్నీ నడిచాయి. విద్యుత్ శక్తిని రకరకాలుగా తయారు చేసుకునేటువంటి వ్యవస్థలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక ప్రతి ఇంట్లో కూడా విద్యుత్ని డైరెక్ట్గా తయారు చేసుకునేటువంటి సోలార్ సిస్టమ్స్, సౌర వ్యవస్థ అన్నటువంటిది ప్రామాణికం కాబోతుంది. ఇక ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ శక్తి కోసం 24 గంటలు కరెంటు లేదనో, కరెంటు బిల్లు బాగా పెరిగిపోతుందనో, విద్యుత్తును వినియోగించలేకపోతున్నామనో సామాన్యుల దగ్గర నుండి పారిశ్రామికవేత్తల వరకు కూడా విద్యుత్ లోటు వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య విద్యుత్ కోసం గొడవలు అవుతున్నటువంటి దాఖలాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ సూర్యుని యొక్క తేజస్సు చేత సర్వము నడిచేటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి. వాటిలో ప్రతి ఇంటిలో కూడా విద్యుత్ని మనంగా తయారు చేసుకునేటువంటి విధంగా సోలార్ సిస్టమ్స్ అనేటువంటి వ్యవస్థ ఈ 2025వ సంవత్సరంలో ఎక్కువగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యుత్కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇలాంటి విశేషవంతమైనటువంటి ఇంధనాలకు సంబంధించిన విషయంలో విశేషవంతమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ యొక్క లోటుని మనం పూర్తి చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పటి వరకు మనం మోటారు సైకిల్ని, ద్విచక్ర వాహనాలని, కార్లని, స్కూటర్లని అన్నిటినీ నడపడానికి పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాన్ని మనం వాడుతున్నాం. ఇది కూడా మనకు తలకు మించినటువంటి భారం అవుతుంది. కారు కొనడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడమే ఇబ్బందికరం అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంధనం లేనిది బండి నడవదు. కానీ ఇక మీదట ఏం రాబోతున్నాయి? సూర్యుడి శక్తితో నడవగలిగినటువంటి బళ్ళు కూడా రాబోతూ ఉన్నాయి. సోలార్ సిస్టమ్ను ఉపయోగించి ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహించి విద్యుత్గా మార్చుకునేటువంటి వ్యవస్థతో కలిగినటువంటి బండ్లని కూడా తయారు చేయబోతున్నారు. అటువంటి గొప్ప ఆవిష్కరణలకి ఈ 2025వ సంవత్సరం అన్నటువంటిది విశేషవంతంగా ఇది నాంది ప్రస్తావన కాబోతుందేమో. మనం అందరం అనుకుంటాం, ఇంత గొప్ప సంస్కరణలు ఇప్పుడిప్పుడే సాధ్యమవుతాయా? నిజంగా సూర్యుడి యొక్క శక్తితోనే బండ్లు నడుస్తాయా? స్కూటర్లు వెళ్ళిపోతాయా? కార్లు వెళ్ళిపోతాయా? వాటికి ఎంత హార్స్ పవర్ అవ్వాలి? ఇంత టెక్నాలజీ వెంటనే వచ్చేస్తుందా? మీకు ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాను. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, లేదా కొన్ని వేలు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. లేదు కాలంతో పని లేదనుకుంటే ఇతిహాసాలు, రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి విషయాల్లో మనం చదువుకుని ఉంటాం. పాండవుల మధ్య, కౌరవుల మధ్య 18 అక్షౌహిణుల సైన్యంతో చాలా భీభత్సంగా జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతోమంది చనిపోయారు. ఎన్నో విశేషవంతమైన, మహిమాన్వితమైనటువంటి, శక్తి కలిగినటువంటి అస్త్రాల యొక్క ప్రయోగం జరిగింది. ఈనాడు ఒక రాకెట్ని మనం నింగిలోకి ప్రవేశపెడితే మన సాంకేతిక లోపం వల్ల అది ఏదైనా విజయవంతం అవ్వకపోతే ఆ రాకెట్ అక్కడే నాశనం అవుతుంది, లేదా దానివల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన పడుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. కానీ పురాణాల ఇతిహాసాల్లో మన పూర్వీకులు ప్రయోగం చేసినటువంటి ఏ అస్త్రమైనా లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ తిరిగి రాగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటిది. అందుకే మన వేదవాంగ్మయం చాలా గొప్పది. మన పూర్వీకులు మనకంటే కూడా చాలా నిష్ణాతులు. ఆ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీలు ఏవి కూడా మన దగ్గర ఇప్పుడు లేవు. ఎందుకో తెలుసా? భగవద్గీతలో అర్జున విషాద యోగం మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం మనందరికీ కూడా తెలిసింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మమక పాండవైశ్చైవ కిమకరుర్వత సంజయ. కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు తన పక్కనే ఉన్నటువంటి సంజయుని అడుగుతున్నాడు, సంజయ, ధర్మభూమి అయినటువంటి కురుక్షేత్రానికి వెళ్ళిన మనవాళ్ళు అంటే కౌరవులు, పాండవులు ఏమేం చేస్తున్నారో చెప్పవయ్యా అంటే
ఎంతో దూరంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుల వారికి ఆ సంజయుడు ఈనాడంటే మనకి లైవ్ బ్రాడ్కాస్టింగ్స్ ఉన్నాయి, టీవీ తెరలు ఉన్నాయి. వాటిలో మనం చక్కగా ఎక్కడో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ని, ఎక్కడో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంట్లో కూర్చొని లైవ్ బ్రాడ్కాస్టింగ్ రూపంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఇంటర్నెట్ వల్ల, ఇతరత్ర కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వ్యవస్థల వల్ల. కానీ సంజయుడు ఆనాడు ధృతరాష్ట్రుడు పక్కనే నించొని ఎక్కడో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగే ప్రతి సంఘటనని, ప్రతి సన్నివేశాన్ని చాలా అర్థమయ్యేటువంటి విధంగా, కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా చూపు వచ్చిందేమో అన్నటువంటి విధంగా వర్ణించి చెప్పగలిగినటువంటి టెక్నాలజీ ఆ రోజే ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నప్పటికీ, ఎన్ని అస్త్రశస్త్రాలని ప్రయోగం చేసినంతవరకు అవి లక్ష్యాన్ని ఛేదించడం, భేదించడమే కాదు, మళ్ళీ తిరిగి ఎవరైతే అస్త్రాన్ని ప్రయోగించారో వారి వద్దకే చేరుకునేవి. ఆ అస్త్రశస్త్రాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క అమ్ముల పొదలోకి వచ్చాయి. కానీ మన శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు అనుకోండి, అణుబాంబులు అనుకోండి, శత్రు దేశాల మీద మనం ప్రయోగించేటువంటి రాకెట్ లాంచర్లు అనుకోండి, ఇతరత్రా ఏదైనా సరే అస్త్రశస్త్రాన్ని ప్రయోగిస్తే అవి లక్ష్యాన్ని చేరుకుంటాయి, లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి, అక్కడే అవి కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. మనం రోదసీలోకి పంపించేటువంటి ఖగోళ రాకెట్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. కానీ పూర్వకాలంలో విష్ణుమూర్తి చేతిలోని సుదర్శనం అవ్వచ్చు, పరమేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి పాశుపతం అవ్వచ్చు, ఇక విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపాలు ప్రయోగించే అనేక అస్త్రశస్త్రాలు అవ్వచ్చు, అవి శత్రు సంహారం చేసి మళ్ళీ ఆ దేవతాగణాల వెనక్కే వెళ్ళిపోతూ ఉండేవి. అంత గొప్ప విశేషవంతమైనటువంటి శాస్త్ర ప్రావీణ్యత, టెక్నాలజీ అనివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం అవనివ్వండి, కొన్ని వందలు, వేలు, లక్షల సంవత్సరాల క్రితమే మన భారతావనిలో అదంతా కూడా ఉంది. ఆదిత్యుడు, అదితి, దిదితి ఒక మునిపుంగవుడి యొక్క భార్యలైతే తల్లి పేరును తన పేరుగా పెట్టుకున్నటువంటి వాడు ఆదిత్యుడు, సూర్య భగవానుడు, కనిపించే ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం. ఒక ఆదిత్యుడు, ఆయన్ని సూర్య భగవానుడిగా మనం పిలుస్తాం. ఆ సూర్య భగవానుడి యొక్క తేజోమూర్తి వల్లే మొక్కలలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. సృష్టి క్రమాన్ని మొత్తాన్ని కూడా నడిపించగలిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం సూర్య భగవానుడు అయ్యాడు. అందుకే ఓం ఆదిత్యాయ నమః అంటూ మనం అనునిత్యం కూడా సూర్య భగవాన్ని మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాబోయే కొత్త ఆంగ్ల సంవత్సరాది అవ్వచ్చు, మన తెలుగు సంవత్సరాల్లో విశ్వావసు నామ సంవత్సరం అవ్వచ్చు, అతి సమీపమైన భవిష్యత్తులో సూర్య భగవానుడి యొక్క శక్తితోనే సర్వాన్ని నడిపించుకునే వ్యవస్థలు తయారవుతాయి. సర్వము సూర్యుడి యొక్క తేజస్సుతోనే ఉంటుంది. కేవలం మొక్కలకి, జంతువులకి అవసరమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి పదార్థాలే కాదు, ఇక అన్ని వ్యవస్థలు నడవటానికి సూర్య భగవానుడే ప్రధానమైనటువంటి కేంద్రం అవుతాడని గురుదేవుల యొక్క కాలజ్ఞానం. అందుకేనేమో సోలార్ వ్యవస్థని మొదలు పెట్టుకున్నాం. సోలార్ సిస్టమ్స్ వచ్చాయి, సోలార్ బల్బులు వచ్చాయి, సోలార్ టార్చ్ లైట్లు వచ్చాయి. ప్రతి ఇంటికి కూడా సోలార్ వ్యవస్థని అనుసంధానం చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇక మీదట మనకు విద్యుత్ వల్ల చింత లేదు. 24 గంటలు కూడా విద్యుత్ను యథేచ్ఛగా మనం వాడుకోవచ్చు. మళ్ళీ విద్యుత్ను వాడడం వల్ల మనకు ఖర్చు అయిపోతుందేమో, ఇబ్బందులు పడతామేమో అన్నటువంటి ఆలోచన ఇక మనకు ఉండకపోవచ్చు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలోని ఈ గొప్ప మాట ఈ 2025వ సంవత్సరంలో జరగబోతుంది. అలాగే ఇంకేం జరగబోతుంది? ఘోర యుద్ధంబులే జరిగేనయ్యా, గాలిలో విషము కలిపేరయ్యా,
ఏడ్వ దిక్కులేక సచ్చేరయ్య, ప్రకృతి తలక్రిందులయ్యేనయ్య, కలుషితమైనట్టి పొగగాలిలో చేరి విషగాలిగా మారిపోయేనయ్య, లేని జబ్బులు వచ్చి అల్పకాలములోనే జీవరాశులు ప్రాణమిడిచేరయ్య. ఇది కొంచెం ఆందోళన కలిగించేటువంటి అంశం. మనందరికీ కూడా తీవ్రమైనటువంటి బాధని, దుఃఖాన్ని కూడా కలిగించేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ఎందుకో తెలుసా? అంగారకుడు కుజుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ప్రాచీన సంఖ్య ప్రకారంగా చెప్తున్నాను నేను. ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ఈ సంవత్సరం యుద్ధకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఒక దేశం మరో దేశం మీదకి కాళ్ళు దువ్వేటువంటి అవకాశం, వాళ్ళ యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి వివిధ అస్త్రాలని సంధించుకునేటువంటి ప్రయత్నం, అణ్వాస్త్రాల యొక్క దాడి కూడా జరగవచ్చు. దక్షిణ కొరియా లాంటి దేశాలు అవ్వచ్చు, ఉక్రెయిన్, పాలస్తీనా, రష్యా ఇలాంటి దేశాల మధ్య అవ్వచ్చు, చైనా, కొరియా, ఇతరత్ర భారతావని, ప్రత్యేకించి మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఇలాంటి దేశాల మధ్య అవ్వచ్చు. ప్రతి దేశం కూడా రహస్యంగా తమ యొక్క అమ్ముల పొదిలో అణ్వాస్త్రాలని తయారు చేసుకుంది, సిద్ధంగా ఉంచుకుంటుంది. ఏది ఏమైనా మనమందరం కూడా మనుషులమే, శాంతితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉండాలని మనం అనుకుంటాం. కానీ యుద్ధకాంక్ష పెరిగిపోతుంది. దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి చూస్తే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే కొన్ని సంఘటనలు, కొన్ని దేశాల మధ్య యుద్ధకాంక్షలు పెరిగిపోయి ఘోరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని దేశాల మధ్య యుద్ధం మొదలైపోయి రోజులు మారిపోయాయి, వారాలు మారిపోయాయి, మాసాలు కూడా అయిపోయాయి, సంవత్సరాలు కూడా మారుతున్నాయి. కానీ అనునిత్యం కూడా యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధం అన్నటువంటిది తారాస్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మెల్లగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క వైపుగా వెళ్ళి తమ అమ్ముదరపులో ఉన్నటువంటి అణ్వాస్త్రాల యొక్క ప్రయోగం జరుగుతుంది. ఈ అణ్వాస్త్రాల యొక్క ప్రయోగం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ ఘోరమైనటువంటి యుద్ధాలు ఎప్పుడైతే మొదలవుతాయో విశ్వ మానవాళికి ముప్పు ఉన్నట్టుగా గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం చెప్తోంది. ఏమని చెప్తోంది? గాలిలోన విషము కలిపేరయ్యా. అణ్వాస్త్రాల బారి వల్ల గాలి విషపూరితమవుతుంది. ఆ విషపూరితమైనటువంటి గాలిని ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఎలాగో తెలుసా? ఏడవ దిక్కు లేక చచ్చేరయ్యా. కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాల్లోనే చనిపోతారు. ఇలాంటి సంఘటనే 1984 దశకంలో భోపాల్లో ఒక దుర్ఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక కర్మాగారం నుండి మిథైల్ ఐసోసైనైడ్, ఒక విషవాయువు అన్నటువంటిది బయటకు వచ్చి లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు, వేల కొద్దీ చనిపోయారు. ఇప్పటికీ కూడా అంగవైకల్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఒక చిన్న కర్మాగారం నుండి వచ్చినటువంటి విషపూరితమైనటువంటి గాలే ఇంత పనిచేస్తే నిజంగా అణ్వస్త్రాల యొక్క ప్రయోగం వల్ల ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడబోతున్నారు. ఏడవ దిక్కు లేక సచ్చేటువంటి ఘోర యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితికి నాంది ప్రస్తావన శ్రీకారం బహుశా ఈ 2025వ సంవత్సరంలోనే జరుగుతుందేమో. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశమే. విశ్వ మానవాళి కూడా ఉడికి పడేటువంటి సందర్భమే. కానీ ఏం చేద్దాం? మన ప్రారంధం. మనిషి తనకంటూ తాను జీవన విధానాన్ని ఏర్పరచుకున్నాడు, సమాజ జీవిగా ఉన్నాడు. కానీ అంతటితో పర్వాలేదు. ప్రకృతిని వికృతి చేస్తూ భగవంతుడి యొక్క సృష్టికి తాను కూడా ప్రతి సృష్టి చేయగలనన్నటువంటి మిడిసిపాటు చర్యల వల్ల ముందుకెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి వింతలు, విచిత్రాలే కాదు, విశ్వ ప్రళయాలు సంభవం అవుతూ ఉంటాయి. దానివల్లే ఇలా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ విచిత్రవంతమైనటువంటి సంఘటనలు, వింతైనటువంటి సంఘటనలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపలగలిగినటువంటివి, భయాన్ని, ఉత్పాతాన్ని, ఆందోళన కూడా కలిగించగలిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోతున్నాయి. దీనివల్ల మనం ఎంతో ఇబ్బంది పడబోతున్నాం. ఏది ఏమైనా ఆంగ్ల సంవత్సరాదులకు మనం అడిగేద్దాం. గురుదేవులు చెప్పినట్టుగా సౌరశక్తితో వ్యవస్థలు నడిచేటువంటి పరిస్థితులు కొన్ని రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఘోరమైనటువంటి యుద్ధాలు జరగడానికి కూడా
నాంది ప్రస్తావన ఈ సంవత్సరమే కాబోతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.